డియర్ ఫ్రెండ్స్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓవర్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రేయ సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, పరమ గురువు అయిన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్తానికి, సర్వానికి, విశ్వానికి, కాంతికి, శాంతికి, శక్తికి, చైతన్యానికి, ప్రేమకి, పంచభూతాలకి, సమస్త మోగజీవులకి, భూమాతకి నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రేయ సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. రామ్తా మాస్టర్ గారికి శత కోటి ఆత్మ ప్రణామాలు. వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర మేడం గారికి కూడా నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి, ఈ వర్తమాన క్షణంలోని విశ్వానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మహావతార్ బాబాజీ అనే పుస్తకాన్ని నేను చదువుతున్నానండి. థ్యాంక్ యూ. ఇక్కడ 3వ అధ్యాయం మేడం. నిన్న అధ్యాయం అయిపోయిందని చెప్పాను కదా మొన్న. అవును మేడం. ఇక్కడ 3వ అధ్యాయము బాబాజీ ఆధ్యాత్మిక దాహము అనే టాపిక్ ను, అంటే ముందుసారి ఆయన ఎలా, బాల్యం ఏంటి, ఆయన తల్లిదండ్రులు ఎలాగున్నారు, ఆయన అపహరణ ఎలా జరిగింది అనే దాని గురించి మనము చదువుకున్నాము. అంటే చివరిలో కొంచెం చెప్తాను. నాగరాజు తన యజమాని దయతో స్వేచ్ఛ ప్రసాదించారు. అంటే ఆయన అపహరణ జరిగిన తర్వాత ఆయన్ని కొన్ని రోజులు ఒక వ్యాపారికి అమ్మేసి వెళ్ళిపోయాడు అనమాట, ఆయన అపహరించిన ఆయన. ఆ తర్వాత ఆయన ఒక యజమాని దయతో మళ్ళీ స్వేచ్ఛ మళ్ళీ దొరికిందనమాట. కొంతమంది సన్యాస బృందంలో చేరి కాలం పవిత్రంగా సాగించాడు. వారిలోని తేజోరాశి ఆయనను అబ్బురపరిచేది. వారికి భగవంతుని పట్ల గల ప్రేమ ఎంతో గొప్పది. వేదాలు, ఉపనిషత్తులు, భారతీయ గ్రంథాలలో పరిపూర్ణత గల సాధువులతో మరికొన్ని సంవత్సరాలు హిమనగ నది సన్నిధిలో గడిపాడు. రామాయణ, భారత, భాగవత గీతలపై పూర్ణ అధ్యయనాన్ని కొనసాగించాడంట. ఆయనలోని ప్రజ్ఞ పూర్ణత్వము వైపు పరుగులు తీసింది. ఎందరితోనో చర్చలు జరుపుతూ వానిలో తాగి ఉన్న ఆధ్యాత్మిక సత్యాలను వివరించే వాళ్ళంట. ఆయన భావ వివరణలో పూర్ణ స్వేచ్ఛ జరిగేవి. యువ సన్యాసం సాధకులకు కలిగిన సాధనాపరమైన ఎన్నో విషయాలు వినయంగా వివరించి యువయతిగా ప్రత్యేక గౌరవ స్థానం హిమాలయ సాధక బృందంలో పొందారంట ఈయన బాబాజీ గారు. ఇక్కడ 3వ అధ్యాయము బాబాజీ ఆధ్యాత్మిక దాహం గురించి. బహు గ్రంథ పరిచయము, పాండిత్యము, ఆత్మ దర్శనానుభూతిని ప్రసాదించమని నాగరాజు గ్రహించారు. అంటే పాండిత్యము, ఆత్మ దర్శనానుభూతిని ప్రసాదించవని నాగరాజు గ్రహించారు. తర్వాత ఆయన ఆధ్యాత్మిక తృష్ణ సంతృప్తి చెందలేదు. ఎదురుగా అందమైన పూల తోట, మధ్యలో పెద్ద అడ్డుగోడ, ఎగిరి దూకే ప్రతి ప్రయత్నము వ్యర్థం.
ఇది కూడా నాకు తెలిసి 3వ అధ్యాయం అయిపోయిందేమో అన్నట్టుగా ఉంది మేడం. మేడం ఇదైతే వినలేదు మేడం, నేను మీరు చదువుతున్నది లేదా? ఇది మీరు ఇప్పుడు చదువుతున్నది అయితే నేను వినలేదు. ఓకే 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 మేడం. ఎగిరి దూకే ప్రతి ప్రయత్నం కూడా మనకి వ్యర్థమే అన్నట్టుగా ఆయన చెప్పారు. పూల తోటలో సంచరించి ప్రకృతిలో ఆనందానుభూతి కోసం తీరని తపన, ఇది నాగరాజు మానసిక దశ. మనసు పరిపక్వత చెందుతున్న కొద్దీ తనలో అనుకోవడానికి ఏమవుతుందంటే, మీరు ఇంతకు మనం రికార్డ్ చేయకుండా కూడా చదివారు కదా, చదువుతూ వచ్చారు కదా జరగబోయేది, అట్లా కూడా చదివారు కదా మేడం. అట్లా అంటారు నైట్ మొన్న. ఓకే. ప్రకృతిలో ఆనంద అనుభూతి కోసం తీరని తపన, ఇది ఆయన మానసిక దశ అన్నమాట. మనస్సు పరిపక్వత చెందుతున్న కొద్దీ తనలో తీరని తపనకు తప్పక మార్గం లభిస్తుందని, ఈశ్వరానుభూతి సొంతం అవుతుందన్న నిక్షల మనోస్థితి లభించసాగింది. ఎంతో నాగరత్న మేడం, మీరు వింటూ ఉంటారు కదా, మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు, చెప్పచ్చు మేడంకి. ఒకవేళ విన్నారా లేదని అడిగినప్పుడు డౌట్ ఉన్నప్పుడు మాట్లాడండి. పర్లే ఏం ఇప్పుడు ఎవరు మనమే కదా. ఎంతో పాండిత్యం కలవానిగా లభించే పేరు తన తపనకు అటుగా నిలిచి తిరోగమన స్థాయిలోనికి తీసుకుని వెళుతుంది అని గ్రహించారు నాగరాజు. ఎంతో లోతుగా అంతరార్థాన్ని గ్రహించిన ఆ గ్రహణ అనుభవాన్ని అందియలేకపోయాయి. మాటలు మాధవత్వాన్ని అందివ్వలేవు. మాటలు మార్గదర్శకత్వం మాత్రమే చేస్తాయి. ఎలాంటి హేతుబద్ధ పరిజ్ఞానమైనా, శాస్త్రీయ బోధ అయినా అవి పరిమితులలోనివే. వాస్తవం తెలుసుకోవాలంటే మనము ఏదన్నా కానీ మనము వాదిస్తాం కదా, ఇదే కరెక్టు. కానీ ఎలాంటివైనా కూడా పరిజ్ఞానమైన శాస్త్రీయ బోధ అయినా కూడా పరిమితుల్లో ఉండేవే. కానీ వాస్తవంగా తెలుసుకోవాలంటే వీనికి అతీతంగా వెళ్ళాలి. అంటే మనము సాధనలో మాత్రమే దీనికి తెలుసుకోగలుగుతాము అనేది ఇక్కడ వెల్లడించారు ఆయన. అక్కడ హేతువు, శాస్త్రీయ విజ్ఞానము మోగబోతాయి. ఆ దశను పొందడానికి మార్గం ఎవరు తెలియజేస్తారు? ఆ దివ్య బోధ లభించడం ఎలా అన్న తపన నాగరాజు మదిలో తుఫానులా చెలరేగిందనమాట. శ్రీలంకలోని కతిర్గామాకు ప్రయాణం 11 సంవత్సరాల బాలుడయ్యాడు నాగరాజు. కాలి నడకపై సత్యాన్వేషకుడై లేని సాధువుల సమూహంలో కాశీ మహాక్షేత్రం నుండి పావన స్థానమైన శ్రీలంకలోని కతిర్గామాకు ప్రయాణం మొదలైంది. కతిర్గామ్ అన్న ఈ పవిత్ర ప్రదేశము శ్రీలంక దక్షిణ ప్రాంతంలోనున్న ద్వీపం. ఈ ద్వీపం 280 మైళ్ళ పొడవు ఉంది. కతిర్గామ్ కు ప్రయాణించాలంటే బాబాజీకి కొన్ని నెలల కాలం పడుతుంది. దాదాపుగా బాబాజీకి 800 సంవత్సరాల గౌతమ బుద్ధుడు కతిర్గామ్లోని కుమారస్వామి సన్నిధికి ఇలాంటి ప్రయాణమే చేశారు అని తెలిసింది. శ్రీలంకలోని ఈ పవిత్ర స్థానము హిందువులకు, సింహళ వాసస్థుడైన బౌద్ధులకు అతి పవిత్రమైన స్థానం. కతిర్గామ్లోని ఈ దేవాలయము హిందూ అర్చకుల చేత, బౌద్ధ సన్యాసుల చేత నిర్వహించబడుతుందని అందరూ కూడా ఈ స్థానంలోని దేవాలయ సముదాయాలను సమాన భావంతో అంగీకరించి అర్చిస్తారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంగణంలో ముస్లింలకు మసీదు కూడా నిర్మించబడింది. కతిర్గామ్ మత సామరస్యానికి, సిద్ధులకు అనేకత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతానికి ప్రతిరూపం. కతిర్గామ్ దేవస్థానం. సిద్ధుడైన భోగనాథర్ కతిర్గామ్లోని ఈ పవిత్ర దేవాలయ స్థాపకుడు. ఈ దేవాలయంలోని భగవంతుని ప్రతిరూపం ఉండదు. దానికి బదులుగా మానవ మేధస్సుకు అందని ఒక అద్భుత యంత్రాన్ని బంగారు పళ్ళెంపై లిఖించిన బీజాక్షరాలను మురుగన్ అంటే కుమారస్వామి యొక్క రూపాన్ని దానిపై గమనింపజేశారు. ఇటీవల కాలంలో ఈ యంత్ర దర్శనానికి జన బాహుళ్యాన్ని అనుమతించడం లేదు. కేవలం దేవాలయ పూజారులు మాత్రమే పూజల కోసం యంత్రాన్ని దర్శిస్తారు. సంవత్సరానికి ఒకసారి జూలై నెల చివరిలో జరిగే సాంప్రదాయ దేవాలయ ఉత్సవంలో
భక్తులు పూజారులు తగిన జాగ్రత్తలు తీసుకొని ఏనుగు పైన ఊరేగింపు చేస్తారు. ఈ యంత్రంలోని యంత్రశక్తిని సిద్ధ భోగనాథర్ కుమారస్వామిని అర్చించే సాధక బృందానికి అద్భుత ప్రయోజనాలు అందించడం కోసం తయారు చేశారు. శతాబ్దాల తరబడి కత్తిర్ గ్రామంలోని ఈ దివ్య యంత్రం ఎన్నెన్నో అద్భుతాలను జన సామాన్యానికి పంచిపెడుతుంది. మాణిక్య గంగా అన్న పేరు గల ఒక చిన్న నది ఒడ్డున అరణ్య మధ్యంలో ఈ దేవాలయం ఉంది. మానవ మేధస్సుకు అందని కాలం నుండి సాధువులు, ఋషులు, వృత్తులు ఈ స్థానాన్ని సాధన కేంద్రంగా ఎన్నుకున్నారు. ఈనాటికి కూడా ఎంతో మహత్తరమైన స్పందన తరంగాలచే ఈ ప్రదేశం సంతృప్తమై ఉంటుంది. జానపదల గానంలో పొంగి పొరలే ఈ దివ్యనామ స్వరూపము గిరిజనుల ముద్దుబిడ్డగా, అమృత పుత్రిగా, బంగారు తల్లి అయిన శ్రీవల్లి సహిత కుమారస్వామి నిలయమే ఈ కత్తిర్గాం అనే ప్రాంతం. కార్తికేయుడు శ్రీవల్లిని పరిణయమాడిన స్థానంగా కత్తిర్గాంని గుర్తిస్తారు. సాంప్రదాయవాదులు ఈనాటికి కార్తికేయుడు ఇక్కడ నెలకొన్నాడని నమ్ముతారు. ఈ గ్రామం యొక్క అసలు పేరు కార్తికేయ గ్రామం. కాలగర్భంలో ఆ గ్రామాన్ని కత్తిర్గాంగా పిలవడం ప్రారంభించారు. కత్తిర్గాంలో బాబాజీ మరియు భోగనాథర్ల పవిత్ర సమాగమం అన్న నాగరాజ్ అంటే బాబాజీ సిద్ధ భోగనాథర్ మొట్టమొదటిసారిగా కత్తిర్గాంలో కలిశారు. ఆయన కలయికలో పాలలో తేనె వలె ఆ మహనీయ తత్వానికి శిష్యునిగా మారిపోయారు. అంటే మొదటి గురువు అనుకుంటాను మేడం నేను, భోగనాథరను. ఆయన సమక్షంలో దీక్షాబద్ధుడై విశాల వటవృక్ష ఛాయలో తీవ్రమైన యోగ సాధనను 6 నెలల కాలం ప్రత్యేకమైన ధ్యాన క్రియలను ఉపదేశంగా పొంది సాధనను కొనసాగించారు. ఈ యోగ సాధన ఎలాంటి విరామం లేకుండా 24 గంటల పాటు, కొన్ని సందర్భాల్లో రోజులు, వారాలు, ఒక్కొక్కసారి 48 రోజుల పాటు కూడా అవిశ్రాంతంగా సాగేదంట. ఈ సాధనా కాలము సిద్ధ భోగనాథర్ పర్యవేక్షణలో సాగుతూ ఆయన పురోగతిని గమనిస్తూ ఉన్నత క్రియలను బోధించేవారు. ఆయన సాధన పరిపక్వత పెరుగుతున్న కొలది, గాఢ ధ్యాన అనుభవ స్థితి ఉద్ధృతమవుతున్న కొలది ఆయన చదువుకున్న అనేక గ్రంథాలలోని వాస్తవ సత్యాలు అనుభవ సత్యాలుగా తెలియరాసాగాయి. అనేక విధాలైన క్రియా ధ్యాన స్థితులు ఒకదాని వెంట ఒకటి ఆయన మనోస్థితిని భౌతిక పరిధుల మధ్య నుంచి అనంత విశ్వమే తన పరిధి అన్న వాస్తవ సత్యాన్ని గుర్తించే విధంగా సిద్ధం చేశాడు. నేను ఎవరు అన్న బోధ ఆయన సొంతమైన నిరంతర విశ్వజాగృతి శక్తితో తాను ఒకనిగా అమృత ధారల అనంత ఆనంద అనుభవ గంగా ప్రవాహంగా నిలిచిపోయాయి. ఇక్కడ ఇంకొక విషయం గురించి ఇచ్చాడు. బాబాజీ ధ్యాన స్థితుడుగా గడిపిన మర్రి చెట్టు ఈ ప్రాంతంలోనే ఉన్నది. ఇది సపరేట్ గా ఇచ్చారు అంటే ఈ దీంట్లో కాకుండా ఈ పుస్తక రచయిత అనేక పర్యాయంలో ఈ ప్రదేశాన్ని దర్శించి దాని స్థానాన్ని కనుగొన్నారు. దురదృష్టం కొద్దీ ఈ చెట్టును ఒక అవగాహన లేని వ్యక్తి నరికివేయడం జరిగింది. మరుక్షణమే అతడు పిచ్చివాడుగా మారిపోయాడు. తర్వాత కొంత కాలానికి దీనికి ఎదురుగా మురుగన్ దేవేరి దేవాలయం ఉండటం, ఆ దేవాలయ పూజారులే మురుగన్ స్వామితో పాటు అమ్మవారితో పాటు ఈ దివ్య బాబాజీ ధ్యాన స్థానాన్ని అర్చించడం జరుగుతోంది. చిన్నతనంలో నిర్వికల్ప సమాధిని పొందిన నాగరాజు తాను విశ్వత శక్తిని అని తెలుసుకున్నాడు. భౌతిక శరీర పరిధి దాటి పరిపూర్ణ నిశ్చల స్థితిలో శరీరం మరణించిన దాని వలె మిగిలిపోగా, మరణ స్థాయిని దాటి మృత్యుంజయ తత్వాన్ని పొందారు. ఈ సాధన సమాధి స్థితి భోగనాథర్ సంగమంలో అనేక నెలల కాలం సాగింది. కుమార గురువు అయిన సుబ్రహ్మణ్య దర్శనం ఆయనను నిరంతరం అమృతత్వ యువకుని వలె నిలబెట్టింది. తనలో విస్తృతమవుతున్న ఈ దివ్య చైతన్య శక్తి కుమార గురు స్వరూపమైన సుబ్రహ్మణ్యము అని గ్రహించారు. భారతీయ సాధన స్వరూపాలైన దశవిధ సాధనలను
భోగనాథర్ బోధనల ద్వారా గ్రహించి పరిపూర్ణ సిద్ధాంతాన్ని గ్రహించారు. మళ్ళీ అగస్త్య దర్శనం కోసం తపన పడ్డము ఇక్కడ చెప్తున్నారు. సనాతన కాలంలో తిరుమూలర్, అగస్త్య, భోగనాథర్ మరియు రోమ మహర్షి భగవంతుని యొక్క దివ్యానుభూతిని పరిధిని దాటిన పావన ప్రణవ శక్తిగా, విశ్వ ప్రాణశక్తిగా, సాధనా భూమి కళలో గ్రహించిన అమృత పురుషులు. అటువంటి దివ్య చేతనా శక్తి తనంత తానుగా పరిధుల మధ్యలోనికి ప్రజ్ఞగా, మనోశక్తికి ప్రాణశక్తిగా భౌతిక శరీరం వివిధ దశలలో ఘనీభవించగలదు. ఆ చైతన్యం భౌతిక జగత్తులో భూమికను పొందినప్పుడు స్వేచ్ఛాయుతమైన, జాగృతమైన, సమత్వమైన భగవత్ శక్తిగా ఆరాధింపబడుతుంది. పరిధుల మధ్య పరిడవిల్లే మానవ మేధస్సు పరిధి లేని తత్వాన్ని గ్రహించడం చాలా కష్టం. ఒక రకంగా ఈ ప్రయత్నాన్ని సముద్రాన్ని పింగాణి పాత్రలో ఇముడుద్దామన్న ఆలోచన లాంటిది. ఈ ప్రయత్నం మనిషి మనోదశను తెలియజేస్తుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే ఎన్నో అంతస్తుల భవనం కింద నిలబడి భవనం పై భాగాన్ని వివరించడంలా ఉంటుంది. ఈ సాధకుడు తన అహంకారాన్ని, తన జీవితాన్ని పరిపూర్ణంగా దైవానికి సమర్పిస్తూ సిద్ధుల సాధనలో, బోధనలో సాగుతాడో అతనిలో అనూహ్యమైన మార్పు చేసుకుంటుంది. ఇక్కడ ఒక ఆయన క్లోతి అనే ఆయన తన రచన మురుగన్ ఆరాధన అనేక కోణాలలో దక్షిణ భారతీయులు మురుగన్ని తమ ఆరాధ్య దైవంగా విస్తృతంగా అర్చించేవారు అని నాటి నుండి నేటి వరకు బడిందనేసి ఆయన రాశారంట ఈ మధ్య కాలంలో అనుకుంటా. అటువంటి మార్పు సాధనలో మరింత శక్తివంతమవుతూ వివిధ క్రియలను హఠయోగ, ఆసన, ధ్యానము, మంత్రము మరియు భక్తి యోగము వీటన్నింటికంటే ఉత్తమమైన క్రియా కుండలిని ప్రాణాయామము దివ్య ప్రసాదాన్ని అందిస్తాయి. ఈ మార్పు అనేది కాలంతో పరిగెత్తే పరుగు పందెం వంటిది. ఈ సాధన శరీర నిర్మాణంలో ప్రధాన పాత్రధారులైన కణజలాన్ని మరియు ధాతువులను పూర్తిగా మార్చివేస్తుంది. 25 సంవత్సరాల వయస్సు ఉండునట్లుగా కణజ నిర్మాణాన్ని తయారు చేస్తుంది. భౌతిక శరీరాన్ని కుండలిని ప్రాణాయామము మరికొన్ని ప్రక్రియల ద్వారా పరిపూర్ణంగా దైవత్వ స్థితిని పొందడానికి ఎంతో మంది సిద్ధులు ఉపయోగించినది దీనిని కాయకల్ప అంటారు. కొన్ని మూలికలు, లవణ ధాతువుల మిశ్రమాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో తయారు చేసి ప్రయోగిస్తారు. సిద్ధ భోగనాథర్ సిద్ధాంత యోగం యొక్క సాధనా ప్రణాళికను నిజం చేయడం కోసం పొదిగై పర్వత శ్రేణులలో సిద్ధ అగస్త్యుని యొక్క దివ్య సన్నిధిలో క్రియాకుండలిని ప్రాణాయామ సాధన ఉపదేశాన్ని పొందారు. ఈ ప్రాంతం తిరువన్నామలై జిల్లాలోని కుర్తాళంలో నెలకొని ఉంది. నేను మొన్న ఇదంతా రికార్డ్ అయింది మేడం, నాకు బాగా గుర్తుంది. తిరువన్నామలై అంటే కూడా చెప్పాను మేడం మీకు. బాబాజీ నాగరత్న నువ్వు విన్నావు కదా మేడం? ఇదంతా అయిపోయింది మొన్న అనుకుంటా, 26వ తారీఖు సాటర్డే. గుర్తులేదు నీకు? గుర్తులేదు. ఓకే. బాబాజీ కాలినడకతో కుర్తాళం చేరుకున్నారు. అది శక్తిపీఠం. భారతదేశంలోని జగన్మాత యొక్క ప్రఖ్యాత 64 స్థానాలలో ఈ స్థానం ఒకటి. బాబాజీ అమ్మ కృపతో అగస్త్యుల వారి దర్శనమై ఆయన ద్వారా యోగ రహస్యాలను సాధనా పరంగా పొందే వరకు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. స్థిరాసనుడై ప్రత్యేక ధ్యాన ముద్రలో నిశ్చల స్థితిని పొందుతూ కన్నులు మూసుకొని ఆయన తపస్సు ప్రారంభించారు. శరీరము, హృదయము, మనస్సు, ఆత్మ అంతా ఏకస్థితిలో అనేక రోజులు కరిగిపోయాయి. అగస్త్యుల వారు దర్శనాన్ని అనుగ్రహించి తనకు ఉపదేశాన్ని ఇవ్వాలని ప్రార్థించసాగారు. బాబాజీ యొక్క మహోన్నత లక్ష్యాన్ని, ఆధ్యాత్మిక దాహాన్ని గుర్తించిన సాధక బృందం ఆయనకు ఆహారాన్ని, దాహానికి నీటిని అందించేవారు. వర్షము, పురుగు, కుట్ర, ఉష్ణము, చల్లదనము, దుమ్ము, ధూళి ఆయన ఏకాగ్రతను ఏ మాత్రమూ భంగపరచలేదు.
సందేహాల వరదలు కరిగిపోగా పరిపూర్ణమైన ఓర్పుతో సాధన సాగించారు. ఆయన మనోసీమలో జ్ఞాపకాల వరదలు, పాండిత్యము, పేరు ప్రతిష్టలు అన్నీ కూడా ధూళి కంటే చిన్నవి అని అనిపించాయి. మరణాన్ని గురించిన భయము దూది పింజలా ఎగిరిపోయింది. అన్ని ప్రాపంచిక భావజలాలు ఆ మహనీయుని పాదముల ముందు మోకరిల్లాయి. భౌతిక శరీరం రోజు రోజుకి బలహీనపడసాగింది. ఒక్కసారి బాబాజీ తన దేహాన్ని చూసి ఇది తనది కాదని భగవంతుడిదని స్థిర మనసుతో భగవంతుని తన ప్రార్థనల రూపమైన అగస్త్యుని దర్శనం కాని పక్షంలో మృత్యువుని కాని అనుగ్రహించమని ప్రార్థించారు. అగస్త్య దర్శనం వారి దివ్య చరణాల నుండి దీక్ష పొందని జీవితం వ్యర్థమని తలిచారు. 48వ రోజున శరీరం పూర్తిగా పట్టును కోల్పోతున్న దశలో అగస్త్యుని దివ్యనామం పెదవుల మీద కదులుచుండగా పడిపోతున్నప్పుడు దివ్యకాంతి స్వరూపుడు, సిద్ధ యోగి దయామయుడు అయిన అగస్త్యుడు బాబాజీ ముందు నిశ్చలంగా నిలబడి ప్రేమ జాలవారు తీరునైన కంఠధ్వనితో నాగరాజ్ అని ప్రేమగా పిలుస్తూ పడబోతున్న ఆ మహనీయుని పవిత్ర శరీరాన్ని యోగగంగా స్వరూపమైన తన కౌగిలిలోనికి తీసుకున్నారు. నాగరాజును ఆశీర్వదించి క్రియాకుండలిని ప్రాణాయామ లేదా సిద్ధుల రచనలలో వశీయోగం అని పేర్కొనబడిన దివ్య ప్రాణాయామాన్ని అనుగ్రహించారు. శ్వాస నియంత్రిత ప్రక్రియల ద్వారా ముఖ్యమైన యోగ సిద్ధత్వాన్ని ప్రసాదంగా పొందారు. అగస్త్యుని యొక్క పర్యవేక్షణలో సాధనలో అంతర్గత శక్తి జాగృతం పొందుతూ ఆధ్యాత్మిక శక్తి వికాసం చెందుతూ భౌతిక ప్రాణాధార మానసిక బౌద్ధిక మరియు ఆధ్యాత్మిక స్థాయిలను ఉద్దీపనం చేసింది. అంతేకాక ఆ మహనీయులు బాబాజీ హిమాలయ శ్రేణులలో నెలకొన్న బద్రీనాథ్ స్థానానికి వెళ్లి మహోన్నత స్థితిని పొందమని తెలియజేశారు. ఈ స్థానం విలువ మానవ మనోస్థితికి అర్థం కానిది. ఇక్కడ బద్రీనాథ్ స్థానంలో అంటే బద్రీనాథ్ గురించి ఇక్కడ చెప్తున్నారంటే బద్రీనాథ్ వెళ్ళారన్నమాట. తర్వాత ఆయన అంటే అగస్త్య మహర్షి దగ్గర ఆయన నుంచి అన్ని తెలుసుకున్న తర్వాత ఈయన బద్రీనాథ్ కి ప్రయాణం అయింది అన్నమాట. బద్రీనాథ్ క్షేత్రం హిమాలయ పర్వత శ్రేణుల్లో టిబెట్ కు దక్షిణంగా కొన్ని మైళ్ళ దూరంలో అంటే 10,243 అడుగుల ఎత్తున నెలకొన్నదంట. ఋషిగంగా అలక్నంద నదుల సంగమ స్థానంలో నెలకొని ఉన్న ప్రదేశం అంటే ఏది మన బద్రీనాథ్. మూలాధార అయిపోయింది పార్ట్ అంతా. కానీ మేడం కాలేదన్నారు. అదే బాగుంది, మళ్ళీ ఒకసారి చదువుకునే ఎందుకో మళ్ళీ మనకి ఆ విషయం అలా చెప్పించబడింది నా చేత అనుకుంటున్నాను నేను. అవునవును చదవండి బాగుంది. అంటే ఇక్కడ మూలాధారంలో నెలకొన్న కుండలిని శక్తి 6 చక్రాలను అధిగమించి సహస్రారంలో చేరడము సాధకుని యొక్క సాధన లక్ష్యం. ఈ స్థితిని ఏంటి ఏదో సౌండ్ వినిపించినట్టుంది. ఓకే, సహస్రారంలో చేరడం సాధకునికి యొక్క సాధన లక్ష్యం. ఈ స్థితిని పొందిన నాడే సిద్ధయోగి, అతనే తత్వద్రష్ట. ఈ సాధన మార్గాన్ని కుండలిని యోగా అంటారు. అంటే మూలాధారంలో నెలకొన్న కుండలిని శక్తిని 6 చక్రాలను అధిగమించి సహస్రారంలోకి తీసుకొని పోవడం అనేది ఈ సాధన లక్ష్యము. అంటే ఇదే కుండలిని యోగా అంటారు. బద్రీనాథ్ అనేటువంటి పేరు ఈ ప్రాంతంలో లభించే రేగు పండ్ల వృక్షాలకు సంకేతం. నరనారాయణుల సన్నిధి పర్వత శ్రేణుల మధ్య నీలకంఠ పర్వత శ్రేణుల సమీపంలో నీలి నీరు ప్రవహిస్తున్న అలకనంద ఒడ్డున నిరంతరం వేడి నీటితో విరాజిల్లే తప్తకుండానికి ఆనుకొని ఉన్నది. 4 దిక్కులలో హిందూ ధర్మ ప్రచారాన్ని ధర్మ ప్రబోధానికి పరమ పూజ్య ఆదిశంకరాచార్యులు 4 మఠాలను స్థాపించారు. వాటిలోని జోషి మఠం బద్రీనాథ్ కు 24 కిలోమీటర్ల దూరంలోనే నెలకొని ఉంది.
జోషి మఠం దగ్గర నుండి బద్రీనాథ్ వరకు అక్టోబర్ మధ్య నుండి మే నెల ప్రారంభం వరకు పూర్తిగా మంచు రాళ్ల వలె కప్పేస్తుంది. మహాశక్తివంతులు, ధైర్యవంతులైన యోగి పుంగవులు మాత్రమే సంవత్సర కాలం అంతా బద్రీనాథ్ ప్రాంతంలో నివసించగలరు. అనేక వేల సంవత్సరాల నుండి ఈ బద్రీ క్షేత్రం పావన స్థానంగా నెలకొంది. యతులు, యోగులు, ఋషులు, సిద్ధులు నిరంతరం ఈ పావన భూమిలో నివసిస్తుంటారు. బద్రీనాథ్ అంటే బద్రీనారాయణుని దివ్య ధామము విలిసిల్లే చోటు అని. ఈ బద్రీనాథ్ ఆలయ ప్రస్తావన వివరాలు వేద ప్రసాదాలు. బాబాజీ ఈ స్థానాన్ని ఎన్నుకోక ముందే 10,000 సంవత్సరాల నుండి ఋషుల ధ్యాన కేంద్రంగా విలసిల్లిన స్థానం బద్రీనాథ్. బౌద్ధులు వారి కార్యక్రమాలను ప్రారంభించిన చోటు కూడా క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో అశోక చక్రవర్తి బౌద్ధ మత వ్యాప్తి కోసం ఇక్కడకు బోధకులను పంపినట్లు చారిత్రక ఆధారం. 9వ శతాబ్దం ఏడీలో ఆదిశంకరాచార్యులు వారి దివ్య అనుగ్రహ ప్రబోధాలతో బద్రీనాథ్ మరింత శోభను సంతరించుకుంది. మరలా హిందూ ధర్మ ప్రబోధ స్థానంగా వర్తిల్లింది. శంకరాచార్యుల వారు ఆయన జీవన క్రమంలో చివరి భాగం ఈ ప్రాంతంతోనే గడిపారు. బద్రీనాథ్ మూర్తి యవనికుని వలె పద్మాసనంలో సంస్థితుడై ఉంటాడు. దర్శన మంత్రంతో ఆ మూర్తి బాబాజీ రూపాన్ని పోలి ఉంటుంది. శంకర భగవత్పాదుల వారికి ఈ దర్శనాన్ని అనుగ్రహించి జగదీశ్వరుడు అలకనంద నది గర్భంలో ఉన్న తన మూర్తిని దర్శింపజేశారు. శ్రీ శంకర స్వామి ఆ విగ్రహాలను నది గర్భం నుండి తీసుకొని ప్రతిష్ఠ గావించారు. స్కాంద పురాణం ప్రకారము బద్రీనాథ్ పుణ్యస్థానం. శంకరాచార్యుల వారు ధ్యానము కొందరు పవిత్ర స్థానమైన అష్టకండ సాధనానికి వెళుతున్న సమయంలో ఆకాశాన్ని, ఓ శంకర, నీ ప్రభావం సిద్ధి పొందడానికి నీవు ప్రయాణమయ్యావో, ఆ ఫలితాన్ని ఇక్కడ నారద కుండంలో నిక్షిప్తమై ఉన్న శ్రీ మహావిష్ణు స్వరూపాన్ని బద్రీనారాయణ మూర్తిని అలకనంద నుంచి స్వీకరించి ఇక్కడ ప్రతిష్ఠ చేయి. ఈ అనంత భాగ్యం పరమేశ్వరుడిని ప్రసాదించి అవకాశం అని తెలియజేసింది. దివ్యవాణి ప్రబోధము ప్రకారము పూజ్యపాదులైన శంకర భగవత్పాదులు అలకనంద నది గర్భంలోని నారద కుండం నుండి స్వీకరించి దివ్య నారాయణమూర్తిని ప్రతిష్ఠింపజేశారు. నారద కుండం స్వామి బద్రీనారాయణ దేవాలయము ముందు అలకనంద నదిలో ఉంటుంది. ప్రస్తుత దేవాలయాన్ని దక్షిణ భారతదేశ దేవాలయ నిర్మాణ విధానంలో నిర్మించారు. తర్వాత కాలంలో జరిగిన సంఘటనల క్రమంలో అష్టకండ జ్యోతి మఠంగా రూపుదాల్చింది. జోషి మఠ స్థానంలో స్వామి శంకరాచార్య దివ్యకాంతి దర్శనం పొందారు. తాను దివ్యకాంతిని ఎరిగిన ఆ మహనీయునికి ఆ కాంతి ఆకాశవాణిగా బద్రీనాథ్ స్వామిని ఎరుకపరిచింది. 3200 BC కాలంలో భాగవత గాథలో పరమాత్మ అయిన శ్రీ కృష్ణ పరమాత్మ ఉద్ధవుని బదరికాశ్రమానికి వెళ్లి సాధనాబద్ధుడైన ఏకాంతంలో జీవించమని ఆదేశించారు. ఈ పవిత్ర స్థానం ప్రతి హిందువుకి దర్శనీయ ఆరాధన స్థానం. ప్రతి హిందువు తాను జీవిత కాలంలో ఒకసారైనా బద్రీనాథం దర్శించి తీరాలి.
ఈ అతి కష్టమైన ప్రమాదభరితమైన ప్రయాణకరమైన కాలమైన అనంతకాల వ్యవధుల నుండి హిందువులు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఎన్ని శ్రమల కోర్చైన స్థానాన్ని దర్శిస్తారు. కానీ ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా ఎందరో భారతీయులు ఆ పవిత్ర స్థానాన్ని దర్శిస్తారు. 3200 BC కాలంలో భాగవత గాథలో పరమాత్మ అయిన శ్రీకృష్ణ పరబ్రహ్మను ఉద్ధవుడిని బద్రికాశ్రమానికి వెళ్లి సాధనాబద్ధుడివై ఏకాంతంలో జీవించమని ఆదేశించారు. ఈ పవిత్ర స్థానం ప్రతి హిందువుకు దర్శనీయం. ఆరాధన స్థానం ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారైనా బద్రీనాథ్ను దర్శించి తీరాలి. అతి కష్టమైన ప్రమాదభరితమైన ప్రయాణాలైన అనంతకాల వ్యవస్థల నుండి హిందువులు కన్యాకుమారి నుండి కాశ్మీరం వరకు ఎన్ని శ్రమలు కోర్చైనా ఈ స్థానాన్ని దర్శనిస్తారు. ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా ఎందరో భారతీయులు ఈ పవిత్ర స్థానాన్ని దర్శిస్తారు. యాత్రికులకు బద్రీనాథ్ దర్శనంతో వారి జన్మార్జిత పాపకర్మలు నాశనమవుతాయని, అంతేకాక పాపకర్మల వైపు తొంగి చూసే మనస్థితి సక్రమంగా మారుతుందని ప్రగాఢ విశ్వాసం. వాస్తవం యాత్రికుల బద్రీనాథ్ దర్శనంతో వారి జన్మార్జిత పాపకర్మలు నాశనం అవుతాయని, అంతేకాక పాపకర్మల వైపు తొంగి చూసే మనస్థితి సక్రమంగా మారుతుంది. ప్రగాఢ విశ్వాసం వాస్తవ సత్యం. యాతన ప్రాణమయ మరణం యాత్రికుల బద్రీనాథ్ దర్శనంతో వారి జన్మార్జిత పాపకర్మలు నాశనమవుతాయని, అంతేకాక పాపకర్మల వైపు తొంగి చూసే మనోస్థితి సక్రంగా మారుతుందని రవి ప్రగాఢ విషయం. వాస్తవ రూపం యాతన యాతన మరణమైన జనన మరణ చక్రబంధం నుండి విడిపడడానికి శిక్షణ యాత్రల్లో అంతరార్థం. ఆధ్యాత్మిక స్పందన కేంద్రాలైన ఈ స్థానాల మనిషిని మనిషిని మంచితనం వైపు, భక్తి వైపు, సత్య సాధన వైపే ప్రేమమయమైన పవిత్రమైన వైపు జీవన గమ్యాన్ని బలి ఇస్తుంది. ఈ సరఫరా సాధకుల జనం పరమోన్నత అజ్ఞానాన్ని పొందుతాడు. అందుకోసమే యాత్రల గురించి గుర్తించాలి. బాబాజీ బద్రీనాథ్ పవిత్ర క్షేత్రం గురించి మొదటి అధ్యాయంలో క్రియాయోగ సాధన మహామేని గురుదేవులైన అగస్త్యులు మరియు లోక్నాథ్ క్రియాయోగ సాధన ప్రస్తావంతో పులికించిపోయారు. కష్టతరమైన 18 నెలల యోగ సాధనలో నాగరాజు సౌరభ సమాధి స్థితిని పొందారు. దైవత్వం తనంత తానుగా తనువులోకి అవనతమై భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక పరిధులలో తన పరిధిని నింపి బలవంతం చేస్తుంది. ఈశ్వర సంకల్పంగా నాగరాజు భౌతిక దేహం పూర్తయిన కాంతితో నింపబడి ఇవే కాంతి శరీరంగా పాల్గొంది.
వాసిల్లింది. 4వ అధ్యాయం. బాబాజీ దివ్య ప్రణాళిక. సాధారణ మానవ అవిధేయత స్వభావము రూపుమాపి ఈశ్వర చైతన్యమే తన ఉన్న నిరంతర ఎరుక కలిగి తనంత తాను నిరంతరము ఈశ్వర అంటే నిరంతర ఎరుకల స్థితిని సాధారణ మానవ అవిధేయత స్వభావం రూపం ఆపి ఈశ్వర చైతన్యమే తన అన్న నిరంతర ఎరుపు కలిగి తనంత తానుగా శివార్పణం భావించుకొని దైవ నిర్ణయానుసారం జీవిస్తూ పూర్ణ మార్పును పొంది అన్ని లోకాలను ఈశ్వర సత్తానుగ్రహిస్తూ అయమాత్మానం బ్రహ్మ అన్న నిరంతరం ఎరుపుగల స్థితిని సౌరభ సమాధి అంటారు. అటువంటి దశను పొందిన వారు బాబాజీ అంతేగాక ఈ భౌతిక జగతిలో ఈశ్వర జగతిలో ఈశ్వర ప్రణాళికను అమలు పరుస్తూ సత్య సాధకులకు మౌనంగా మానస దృష్టికి అందకుండా ఈశ్వర ప్రణాళికలో భాగంగా భాగస్వాములు అవుతారు. సౌరభ మాస్టర్ గారి ఈ సత్య సాధనలకు మౌనంగా మానవ దృష్టికి అందకుండా ఈశ్వర ప్రణాళికలో భాగంగా భాగస్వాములు అవుతారు. సౌరభ సమాధి స్థితిని పొందిన పుణ్యపురుషులు ఎవరు ఆత్మదర్శనం కోసం తప్పిస్తారో వారికి తమదైన తప్పిస్తారో వారి తపనకు సహకరిస్తారు. బాబాజీ ఎంతో ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక సహాయం చేసిన ఎవరి ఎరుకలోకి రాకుండా ఉంటారు. ఏ కొద్ది మంది మాత్రమే ఈ ప్రయత్నాన్ని గ్రహించగలుగుతారు. ఏమాత్రం పేరు తెలియకుండా వారు అందించే ప్రేమ సహాయం ఎంతో గొప్పది. బాబాజీ దివ్య ప్రణాళికలో ఆయన ఎందరో మేడం. ఎస్ మేడం. బాబాజీ ఎంత ఆధ్యాత్మిక సహాయం చేసినా ఎవరి ఎరుకలకి రాకుండా ఉంటారు. ఏ కొద్ది మంది మాత్రమే ఈ విషయాన్ని గ్రహించగలుగుతారు. ఏ మాత్రం పేరు తెలియచేయకుండా వారు అందించే ప్రేమ సహాయము ఎంతో గొప్ప. బాబాజీ దివ్య ప్రణాళికలో ఆయన ఎందరో ప్రవక్తలను ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే యోగానంద పేజీలో ఇచ్చారు ఇక్కడ. ఇది వారి ప్రణాళికను అందించే కొంతమంది మహనీయులు పేర్లు బహుస్వల్పంగా మనకు తెలిసిన స్వామి ఆది శంకరాచార్య, కబీరు, లాహిరి మహాశయ, యోగి, ఎస్ఏ రామయ్య మరియు వీటి నీలకంఠం వీరందరికీ బాబాజీ తనంత తానుగా కనపడి ఆయనే ప్రత్యక్షంగా దీక్షను అనుగ్రహించారు. ఈ భౌతిక జగత్తులో కొంతమందికి తాను ఎల్లప్పుడూ భౌతిక శరీరంతో దర్శనమిస్తానని తెలియజేశారు. శ్రీ కృష్ణమూర్తి అర్జునునికి బోధించిన ఈ అమృత విద్యను బాబాజీ లాహిరి మహాశయులకు బోధించారు. అంతేగాక పతంజలి మహర్షికి, యేసుక్రీస్తుకు, క్రీస్తు శిష్యులలో సెయింట్ జాన్ కి, సెయింట్ పాల్ కి, అంతేగాక మరికొంతమంది శిష్యవర్గానికి క్రియా యొక్క గంగ అందివ్వడం జరిగింది. అంటే యోగానంద బుక్ లో దీని గురించి అంతా క్లియర్ గా ఇచ్చారు, ఎవరికి బోధించారు అనేసి.
ఆది శంకరాచార్యులు 788 ఏడి 827లో ఆది శంకరాచార్యుల వారు బాబాజీ మహారాజ్ చే క్రియా కుండలిని ప్రాణాయామము మరియు ధ్యాన విధానంలోకి ఉపదేశాన్ని పొందారు. ఈ వాస్తవ సత్యాన్ని బాబాజీ తన ప్రియ శిష్యుడు లాహిరి మహాశయునికి మరియు ఎస్ఏ రామయ్య గారికి చెప్పారు. అంతేగాక యోగానందుల వారు బాబాజీ మహారాజ్ శ్రీ ఆది శంకరాచార్యులకి క్రియాయోగ దీక్షణ ఇచ్చినట్లు తెలియజేశారు. ఏం కాసిపోతుంది అంటే యోగానంద మేడం బాగా కాసిపోతుంది మేడం. 40 ఉంది మేడం. బాపరే, మాకైతే 32కి ఎల్లాడుకుంది మేడం. మరి అట్లా ఉండదు మేడం. ఏం చేయాలి మేడం అసలు? చూడండి 40 అంటే ఇంకా 8 డిగ్రీలు. ఇంకే విధంగా మీరు ఫ్యాన్ లేకుండా కూర్చున్నారు మేడం మీరు? కారిపోతా ఉన్నాయి. ఫ్యాన్ కింద కూడా ఫ్యాన్ తిరుగుతుంది. అగ్గి మాదిరిగా గాలి, ఆ ఫ్యాన్ గాలి కూడా. ఇంకా ఏం చేసేది? ఇసురుకుంటా కూర్చున్నాం. అయినా ఒక పక్క కారిపోతుంటే ఒక పక్క తుడుచుకుంటా అట్లున్నది. కొంచెం బట్టలు తడి చేసుకొని వేసుకోండి మేడం. అట్లా అంటే కొంచెం చల్లగుంటారు. ఏం వేసుకునేది మేడం? నీళ్ళు అందుకని పొద్దున్నే తిప్పి పెట్టేస్తున్నాను బకెట్లో కూడా, బాత్రూంలో. అవును, లేకపోతే వేడివే వస్తాయి కదా. వేడి అసలు కాగబెడితే కూడా అంతగా కాగినంత కాగిపోతాయి ఎండకి మేడం తిప్పితే. అవును అవును అవును. ఇక్కడ క్రియా దీక్ష అంటే బాబాజీ అంటే ఎంఎస్ రామయ్య గారు చెప్పారు. అంతేగాక యోగానందుల వారు బాబాజీ మహారాజు శ్రీ ఆది శంకర్లకు క్రియాయోగ దీక్ష ఇచ్చినట్లు తెలియజేశారంట. హేమంత్ కుమార్ సెన్ కు యోగానందుల వారు రాసిన లేఖలు శ్రీ గోవింద పాద శంకరాచార్యుల వారి శిక్షణ గురువు అని, బాబాజీ మహారాజ్ దీక్షా గురువు అని రాశారు. అంతేకాక స్వామి యుక్తేశ్వరు, స్వామి కేవలానంద, స్వామి కేశవానంద, స్వామి ప్రణవానంద మరియు ఎందరో బాబాజీ మహారాజు శంకరాచార్యుల వారి గుప్త యోగ గురువు అని తెలియజేశారు. ఆది శంకరాచార్యుల వారు హిందూ సంస్కృతిలో జీవన విధానంలో ఎన్నెన్నో సహేతుకమైన మార్పులను తెచ్చారు. ఎన్నో ఆధ్యాత్మిక రచనలు, సమావేశాలు, యాత్రలు, సంస్థలు ఇలా అన్ని కోణాలలో ఆయన ధర్మ ప్రబోధ ప్రచారాలకు శ్రీకారం చుట్టారు. అంతేకాక దక్షిణాన శృంగేరి, పశ్చిమాన ద్వారక, తూర్పు పూరి, ఉత్తరాన జోషి అని 4 దిక్కుల 4 ధర్మపీఠాలను ఏర్పాటు చేశారు. ఉత్తరాన పూరిన ఓకే జోషి, తూర్పున పూరి. ఇది పూరి మేడం. చెప్పండి మేడం. మేడం మూగజీవులు కూడా, ఆవులు, కుక్కలు, ఇట్లా మూగజీవులు, నోరు లేని మూగజీవులు కూడా అల్లాడి అరిచిపోతున్నాయి కూడా పాపం. మనం కొంచెం ప్రకృతికి కాంతిని పంపిద్దాం మేడం. ఈరోజు పంపిద్దాం మేడం. ఇప్పటికీ పంపిస్తూనే ఉన్నాము, కానీ చేద్దాం మేడం. ప్రత్యేకంగా చేయాలేమో మేడం. చూద్దాం. ఎందుకంటే అలమటిస్తున్నాయి మేడం. మనమేమో మూగజీవులకి ఏం అడగలు లేవు కదా అవి. అవును. బాబా లోపల వచ్చి బయట ఉండలేక ఎండకి లోపలికి వచ్చేసి డోర్ తీసి పెడుతున్నా. వచ్చేడు కొనుక్కొని అని నీళ్ళు తాగేసిపోతాయి పాపం. ఎండ సలపడేదాకా కొనుక్కుంటాయి వచ్చి. ఏమైపోవాలి అవి పాపం బయట. ఇంట్లో ఉంటేనే మనం బతకలేకున్నాం మనం. ఇక్కడ ఉత్తరాన జోషి అని 4 దిక్కులు 4 ధర్మపీఠాలను ఏర్పాటు చేశారు శంకరాచార్యుల వారు. అంతేగాక ఎన్నో ఉపశాఖలను ధర్మ ప్రబోధం కోసం ఏర్పరచడం జరిగింది. ఆ మహనీయుని అఖండ కృషి వల్ల హిందూ ధర్మాన్ని బలహీనపరిచే బౌద్ధము ఇంకా ఎన్నో మతాలు కనుమరుగైనాయి. పశువధ లాంటి మూఢాచారాలు చాలా వరకు కనుమరుగైనాయి. ఆయన ఖచ్చితమైన విశాల దృక్పథం వల్ల, శిష్య పరంపర వల్ల ఆధ్యాత్మిక ప్రవాహం నిరంతరం నేటికి అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. హిందూ ధర్మచింతన అవిశ్రాంత గంగా ధారలా సాగిపోతోంది. ఆది శంకరాచార్యుల వారు బహు కొద్ది మందికి మాత్రమే బ్రహ్మచర్యము, సన్యాస దీక్ష సాధ్యమని, మిగిలిన వారు కుటుంబ జీవనంలో ధర్మబద్ధంగా క్రియాశీలురై
పవిత్ర కర్మాచరణం ద్వారా నిష్కామ కర్మాతీత స్థితులై తత్వద్రష్టలుగా ఎదిగే నూతన సనాతన భారతీయ జీవన విధానాన్ని మరలా ఎరుకపరిచి సమాజాన్ని ఉద్ధరించారు. ఇక్కడ మరి కబీర్ దాస్ గురించి ఇచ్చాడు. 1407 ఏడి 1518 ఏడి వరకు ఈయన మత బోధన అర్థం చేసుకోకపోతే మతం పేరు మీద మానవత మాడిపోతోంది. చరిత్రలో ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. ఏ వాదమైనా తీవ్రవాదమైతే నష్టపోయేది మానవత. 15వ శతాబ్దంలో బాబాజీ మహారాజు సంత్ కబీరుడుకు క్రియాయోగ దీక్ష ప్రదానం చేశారు. మహాకవి అయిన సంత్ కబీరు సామాజిక మత సామరస్యం ముస్లింలకు హిందువులకు బోధించారు. అంటే యోగానంద దీంట్లో చెప్పారు దీని గురించి. విగ్రహారాధన వ్యతిరేకించు వారిని నిగ్రహంతో విగ్రహారాధనను ఎలా అర్థం చేసుకోవాలో, నిరాకార భావాన్ని ఎలా తెలుసుకోవాలో, రెంటిలోనూ దాగి ఉన్న ఒకే సమానత్వాన్ని ఎలా గ్రహించాలో బోధించి సమతను పెంచిన సత్పురుషుడు. ఇస్లాం హిందూ ఆరాధనలో వ్యతిరేకించిన తీవ్ర భావజాలాలన్నీ చాలా సహేతుకంగా సమన్వయాన్ని తెలియజేసిన పూజ్యుడు సంత్ కబీర్. శాకాహారంతో జీవించు, మత్తు పదార్థాల జోలికి వెళ్ళకు, నిన్ను నీవు నిరంతరము దాసునిగా భావించు, ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించక సేవకునిలా జీవించు, నిరంతరం నీలో ప్రతిధ్వనిస్తున్న దివ్యనాదాన్ని విను, దివ్యనాదంపై నీ ధ్యాస ఉంచి యోగ సాధన కొనసాగించు, జీవన గమ్యం చేరుకో అని బోధించేవారు సంత్ కబీర్. భోగదాసు అనే కబీర్ మార్గాన ఎంచి ఆ మహనీయుని బోధనను సేకరించి బీజాక అన్న నామధేయంతో పొందుపరిచారు. ఆయన మారావలంబులను కబీర్ పంథీ అంటారు. పవిత్ర జీవనము, ఆధ్యాత్మిక ప్రగతి సన్యాసులకు సంసారులకు ముఖ్యమైనదని ఇరు మార్గాల లంబకులకు బోధన చేశారు. సంత్ కబీరు తన భౌతిక దేహాన్ని పరిత్యజించిన తర్వాత ముస్లింలు, హిందువులు ఆయన పార్థివ దేహాన్ని ఎవరి ఆచార పద్ధతుల్లో వారు అంత్యక్రియలు నిర్వహించాలని పట్టుబట్టారు. తర్వాత వారు ఆయన పావన దేహానికి కప్పిన వస్త్రాన్ని తొలగించగానే ఆయన శరీరం స్థానంలో పూల రాశి దర్శనం ఇచ్చింది. చెరి సగం స్వీకరించి ఎవరి పద్ధతుల్లో వారి కార్యక్రమం జరుపుకున్నారు. ఈ విధంగా మేడం ఆ విధంగా చేసింది ఏ దేహాన్ని కబీర్ దాస్ మేడం. అంటే ఆయన హిందూ ముస్లింలు ఇద్దరికి బోధించేవాడు కదా. ఆయనకు పార్థిక దేహాన్ని వదిలిన తర్వాత ఆ దేహాన్ని మా పద్ధతిలో చేయాలా అని పట్టు కూర్చున్నారు. వీళ్ళు గొడవలు పెట్టుకున్నారు. అప్పుడు చూడు ఎట్టుందో చూడు, ఆయన చెప్పిన పాపానికి ఆఖరికి చూడండి ఆ దేహాన్ని కూడా వదలలేదా? ఏం చేయాలి అప్పుడు ఆ దేహం చెప్పండి. అదే తర్వాత ఆయన పావన దేహానికి కప్పిన వస్త్రాన్ని తీసేశారన్నమాట. అప్పుడు ఆ స్థానంలో పూల రాశి దర్శనం ఇచ్చిందంట. చెరి సగం స్వీకరించి ఆ పూలని ఎవరి పద్ధతుల్లో వారి కార్యక్రమాలను జరుపుకున్నారంట. ఇంట్లున్నారు చూడండి. ఈ విధంగా కబీర్ మహాశైలి వారి దేహ పతనంలో కూడా యోగ భూమికను ప్రదర్శించారంట. లాహిరి మహాశైల్ గురించి ఇక్కడ 1828 నుంచి 1895 వరకు ఈయనది లాహిరి మహాశైల్ గురించి ఇచ్చారు. ఇక్కడ 19వ శతాబ్దంలో బాబాజీ మరి ఒక సంకల్ప ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. ఆయన ప్రణాళికకు అనుబంధంగా 1861లో లాహిరి బాబాకు క్రియాయోగ దీక్ష ఇచ్చారు. ఉత్సాహవంతులైన సాధక బృందానికి క్రియను అందించే విధానానికి మరొక రూపు లాహిరి బాబా. బాబాజీ ఆయనను గృహస్థునిగా జీవిస్తూ అన్ని గృహస్థ ధర్మాలను ఆచరిస్తూ సాధారణ గృహస్థునికి కూడా ఆత్మదర్శనం తన ముంగిటిలోనిదే అన్న సత్యం ఆయన ద్వారా తెలియజేయదలిచారు. అన్ని బాధ్యతల మధ్య జగదీశ్వరుని పొందవచ్చు అని లాహిరి బాబా ద్వారా ఈ లోకానికి ఒక ఉదాహరణగా నిరూపించారు. లాహిరి మహాశైలు
వందలాది మంది తన శిష్యులకు క్రియా సాధన అనుగ్రహించారు. వారిలో 14 యోగాచార్యులుగా ఎంతో మందికి క్రియను ప్రసాదించారు. వారిని ఆదర్శవంతంగా ఆత్మదర్శన లక్ష్యంగా జీవన సరళి కొనసాగించామని చెప్పారు. స్వామి సత్యేశ్వరానంద గారి లాహిరి మహాశయ క్రియాయోగ పితామహుడు అన్న రచనలో క్రియాయోగ సద్గురువుల పరంపరలను చాలా వివరంగా వివరించారు. అంటే సత్యేశ్వరానంద 1984లో దీని గురించి ఇచ్చారు. బాబాజీ మహారాజ్ తన ఆశీర్వచన తరంగాలను అందరి శిష్యులకు నిరంతరం అందిస్తూనే ఉన్నారు. క్రియా ఆధ్యాత్మిక ఆశీర్వచనాన్ని బాబాజీ నుండి లాహిరి మహాశయులు పొందిన నాటి నుండి ఆయన మనస్సు బాబాజీ నామస్పందనతో నిండిపోయింది. లాహిరి బాబాను గురించి వ్రాయాలంటే పుస్తకాలు చాలు. శ్రీ యుక్తేశ్వరగిరి మహారాజు అంటే ఈయన కాలం ఎప్పుడంటే 1855 నుంచి 1936 మధ్యలో ఇదంతా ఆయన పుట్టడము దేహం వదిలేయడం ఇక్కడి వరకు జరిగిందన్నమాట. లాహిరి మహాశైల ప్రియతమ శిష్యులు శ్రీ యుక్తేశ్వరగిరి బాబాజీని 3 సార్లు దర్శించిన మహనీయుడు. హోలీ సైన్స్ అన్న పుస్తకాన్ని బాబాజీ ఆశీర్వచనంతో రచించి విశ్వ మానవ కళ్యాణానికి పునాది రాయి వేశాడు. ఎన్నో సాధు సభలను అలాగే పూరిలోని శ్రీరాంపూర్ లోను క్రియాయోగ ఆశ్రమాలను స్థాపించారు. బాబాజీ అనుజ్ఞ మేరకు పరమహంస యోగానందను క్రియాయోగాన్ని అమెరికన్లకు బోధించడం కోసం పంపించారు. ఆయన ప్రియతమ శిష్యులైన యోగానంద అమెరికాలోని క్రియాయోగ మేడం అదే మళ్ళీ ఇప్పుడు చదివే పేరు అంటే ఆపేద్దాం మేడం, టైం కూడా అయింది మనకి. ఓకే మేడం, ఇది ఒక్క సెంటెన్స్ ఉంది. ఆయన ప్రియతమ శిష్యులైన యోగానంద 1920లో అమెరికాలోని క్రియాయోగ తొలి బీజాన్ని నాటారు. ఇక్కడ మరి యోగానంద 1920లో ఆయన తొలి బీజాన్ని నాటారంటే ఆయన కూడా అంతకన్నా ముందే అంటే 1800 తర్వాత ఈయన అంటే యుక్తేశ్వర తో కూడా ఈయన ఉన్నారు కదా యోగానంద. రేపు పరమహంస యోగానంద గురించి చెప్పుకుందాం మేడం, కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ గురువులకి